ఈనాడు వాళ్ళు వార్తలు రాసేటప్పుడు ఒక టాపిక్ ఒకళ్ళకి అప్పచెప్పేసి ఆ కన్సెంట్ గతంలో ఏం రాశారో పేపర్ క్లిప్పింగ్లు ఆ టేబుల్ మీద ఎదురుగుండా పెట్టుకోవడం బెటర్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళ మంచి కోసం. ఓ రోజేమో 1,00,000 కోట్లు అప్పు దాటిపోయింది ఏడాది, ఒకసారి ఏమో 85,000 కోట్లు దాటిపోయింది, ఒకసారి 90,000 కోట్లు దాటిపోయింది అని రాస్తారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక్క బహిరంగ రుణమే 66,000 కోట్లు, వచ్చే మంగళవారం మరో 4,000 కోట్ల అప్పు, ఈ ఆర్థిక సంవత్సరం 34వ వారము రుణానికి అని చెప్పి రాస్తున్నారు. పాపం ఆయన ఎవరో ఇదివరకు యనమల రామకృష్ణ గారు అని ఒక ఆర్థిక మంత్రిగా చేశాడు, తెలియదు అనుకుంటా రామోజీరావు గారికి, మర్చిపోయి ఉంటాడు ఆయన్ని. ఆయన పాపం చెప్పాడు, అసలు ఓవర్ డ్రాఫ్ట్ లేని నెల ఏది ఉందండి బాబు, సస్తా వచ్చాము, రాష్ట్రం విభజన అంత దారుణంగా జరిగిపోయిందని చెప్పాడు ఆయన దానికి చెప్తుండేవాడు రాష్ట్ర విభజనని కారణం అనేసి. అట్లాగే తను పరిపాలన దిగిపోయే రోజున పాపం ఈనాడు రామోజీరావు గారే రాయించినట్టున్నారు, ఫ్రంట్ పేజీలో ఒక స్టోరీ వచ్చింది, 100 కోట్లే ఉన్నాయి, ఏం చేసుకుంటారో చేసుకోమని జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అనేసి. మరి అంతటి వార్త రాసింది ఈనాడే కదా. ఆ తర్వాతన మరి ఎట్లాగ బతికిచ్చాలా, 100 కోట్లే ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి జగన్ రాజీనామా చేసి చంద్రబాబు గారికి అధికారం ఇచ్చేయాలా? ఇక్కడ బేసిక్గా రోజు ఏం రాస్తారు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఉల్లంఘించేశారు, కాగు పట్టుకుంది, రిజర్వ్ బ్యాంక్ పట్టుకుంది, డబ్బులు ఇవ్వనుంది, ఇక 10 పైసలు రాదు అని. ఓ పక్కన సంక్షేమ పథకాల డబ్బులు వస్తూనే ఉంటాయి, అట్లాగే ఈ అప్పులు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే మోడీ ఇక్కడ చూసేస్తున్నాడు. అది నిర్మలా సీతారామన్ మొత్తుకుంటుందరే నాయన మేము ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా చేయట్లేదురా మొర్రు అని. పాప రిజర్వ్ బ్యాంక్ వాడు ఆ ఉద్యోగంలో ఉన్నందుకు కానీ ఆడు చెప్పుకుంటాడు, అరే మేము ఇంతేరా నాయన అని చెప్పేసి. కాగ్గోడు ఇదిగోరా అని చెప్పి రిపోర్ట్ ఇస్తాడు. వాటికి కూడా మా వార్తలకు అనుగుణం మీరు ఆ రిపోర్ట్లు ఎట్ట ఎవరంటూ వాళ్ళు కూడా అమ్ముడుపోయారు జగన్మోహన్ రెడ్డి కానీ రాసేసేటువంటి నీచమైనటువంటి స్థితిని ఏమనాలో అర్థం కాదు.